ఆ నిమిషం గనక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయగలిగితే అసలు సూసైడ్ అన్నది జరగదు. 2, ఆ సపోర్ట్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే యాజ్ అన్ ఇండివిజువల్, బికాస్ సామాజికంగా సపోర్ట్ ఎలాగైతే చెప్తున్నాను అంటే అందరూ సపోర్ట్ చేస్తే సూసైడ్ అన్నది జరగదు, ఇట్స్ అ క్రై ఫర్ హెల్ప్. 2, ఇండివిజువల్గా కూడా నేను ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే, రైట్, అంటే ఒక ఫ్రెండో, ఒక ఫ్యామిలీ మెంబరో, ఒక కజినో, ఎవరన్నా, ఎక్కువ మంది ఉండరండి మీకు లైఫ్లో. ఒక 3 అలాంటి వాళ్ళు దొరికితే చాలా అదృష్టం, ఒకళ్ళు దొరుకునే అదృష్టం మనం ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్కి. సో నేను ఏ నిమిషాన్నన్నా సరే నాకు బాధ కలుగుతుంది, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పుకోగలిగే ఒక్క మనిషినన్నా మీరు లైఫ్లో ఫస్ట్ వెతుక్కోవాలి. వాళ్ళ పట్లే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడే కదా వస్తుంది. సో అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్నే ఆనెస్ట్ రిలేషన్షిప్స్ అంటాం. అంటే ఏ నిమిషాన్నన్నా మీ పక్కన నిలబడిపోతారు వాళ్ళు. సో మీ లైఫ్లో అట్లీస్ట్ ఇలాంటి ఒక్క పర్సన్ని మీరు ఎర్న్ చేసుకోగలిగితే మీరు సూసైడ్ వైపు వెళ్ళరు. సో ఈ 2 ప్రొటెక్షన్స్, ఇండివిజువల్ ప్రొటెక్షన్, సొసైటీ ప్రొటెక్షన్, 3వది ఫ్యామిలీ ప్రొటెక్షన్. ఫేసులు చూడండి, మాటల కంట ఫస్ట్ ఫేసులు చూస్తే ఎమోషన్స్ అన్నీ అర్థం అవుతాయి. ఎవరు దీనంగా అవుతున్నారు, ఎప్పుడు నవ్వుకొని తుల్లుకొని ఆనందంగా ఉండేవాళ్ళు సడన్గా ఎందుకు డల్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అన్నది ఫేస్ రీడ్ చేయగలిగితే చాలా వరకు ఫ్యామిలీ పరంగా కూడా మనం సూసైడ్ ఆపగలుగుతాం. సో ఈ 3 రీజన్స్ మీరు పట్టుకొని అమలు పరుస్తే మనం అసలు సూసైడ్ తగ్గించడం ఏంటండి, అసలు సూసైడే ఉండకూడదు.